జపాన్‌లోని టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ వచ్చే ఏప్రిల్ నుంచి కూడా అక్కడ స్థానిక ప్రభుత్వాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి వీక్‌లో 4 డేసే వర్కింగ్ డేస్ పెడుతున్నారు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఇస్తున్నారు. ఎవరైతే చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలున్న తల్లులు ఉంటారో వాళ్ళు తొందరగా వెళ్ళిపోయే వెసులుబాటు కూడా ఇస్తున్నారు. జపాన్‌లో ఏం జరుగుతోంది? జపాన్‌లో పాపులేషన్ తగ్గిపోతుంది. సంవత్సరానికి బర్త్ రేట్స్ తగ్గిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ కేవలం 7,27,000 మందే కొత్తగా జపాన్‌లో పుట్టారంట. జననాలు జపాన్‌లో తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా ఓవర్ ప్రెషర్, ఎక్కువ వర్క్, తల్లులకి టైం ఉండకపోవటం పిల్లల్ని పెంచడానికి. అందుకనే అక్కడ ఎక్కువ మంది పిల్లల్ని కనట్లేదు. ఇప్పుడు జపాన్ ప్రభుత్వం అక్కడ ఖచ్చితంగా జపాన్‌లో జననాల సంఖ్య పెరగాలి, బర్త్ రేట్ పెరగాలి, ఎక్కువ మంది మదర్హుడ్ ని ఎంజాయ్ చేయాలి, ప్యాటర్నిటీ లీవ్స్ ఇవ్వటము, మెటర్నిటీ లీవ్స్ ఇవ్వటము, ఎవరైతే పిల్లల్ని కంటున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయటము, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఇవ్వటము, ఇట్లా చాలా చేంజెస్ తీసుకొస్తుంది జపాన్. ఇదే దిశలో సింగపూర్ లో కూడా ఎక్కువగా ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ కి చోటిస్తున్నారనమాట. చాలా కంట్రీస్ పాపులేషన్ పెంచడానికి కూడా ట్రై చేస్తున్నారు రకరకాల మెజర్స్ ద్వారా.